నమస్తే. మహిమాన్వితమైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి ఎలా వెళ్ళాలి? దర్శనం టైమింగ్స్ ఏంటి? ఏ ఏ సందర్భాల్లో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు? ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి విశిష్టత ఏమిటి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలే సరస్వతి నమోస్తుతే. చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి కరుణాకటాక్షాలు లభిస్తే విజ్ఞానవంతులవుతారనేది ప్రతీతి. అందుకే చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం మొదలు ఐఏఎస్ పరీక్షకు హాజరయ్యే వారి వరకు అమ్మవారి అనుగ్రహం కోసం తప్పిస్తుంటారు. భారతదేశంలో ప్రముఖ పురాతన సరస్వతి ఆలయాలు రెండు ఉన్నాయి. ఒకటి ఉత్తర భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో ఉంటే మరొకటి దక్షిణ భారతదేశంలోని బాసరలో ఉంది. బాసర ఆలయంలో వ్యాస మహర్షి సైకత శిల్పాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. రోజు గోదావరిలో స్నానమాచరించి పిడికెడు ఇసుక తీసుకొచ్చి శిల్పంగా మలిచారు వ్యాస మహర్షి. ఆ ఇసుకతోనే మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి విగ్రహాలు రూపుదిద్దుకున్నాయి. 3 శక్తి స్వరూపాలను ఇక్కడ దర్శించుకోవచ్చు. సరస్వతీదేవి దర్శనానికి ముందు పాటించాల్సినటువంటి నియమాలేమిటి? శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయం తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసర గ్రామంలో ఉంది. గోదావరి తీరంలో కొలువైన చదువుల తల్లిని దర్శించుకోవడానికి ముందుగా గోదావరి నదిలో పవిత్ర స్నానం ఆచరించాలి. గోదావరి తీరంలో దుస్తులు మార్చుకోవడం వంటి అన్ని రకాల వసతులు ఉన్నాయి. పుణ్యస్నానం తర్వాత గోదావరి గట్టుపై ప్రతిష్ఠించిన గంగాభవాని విగ్రహానికి ముందుగా భక్తులు పూజలు చేస్తుంటారు. అమ్మవారికి గాజులు, పసుపు, కుంకుమ సమర్పిస్తుంటారు. ఆ తర్వాత పక్కనే ఉన్న శివాలయంలో శివుడిని పూజిస్తుంటారు. గోదావరి తీరంలోనే ప్రతిరోజు సాయంత్రం గోదావరికి హారతి కూడా ఇస్తుంటారు. గోదావరిలో పుణ్యస్నానం వంటి కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత భక్తులు కాలినడకన కానీ, షేరింగ్ ఆటోల్లో కానీ, టెంపుల్కు సంబంధించిన ఫ్రీ బస్సుల్లో కానీ 1 కిలోమీటరు దూరంలో ఉన్న ఆలయానికి చేరుకుంటారు. సరస్వతి అమ్మవారి దర్శనం వేళలు ఏమిటి? శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం ఉదయం 4 గంటలకు తెరుచుకుంటుంది. రాత్రి 8:30 గంటలకు మూసేస్తారు. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 2 గంటల వరకు బ్రేక్ ఉంటుంది. అమ్మవారి ఆలయంలోకి ప్రవేశం ఉచితంగానే ఉంటుంది. ఒకవేళ స్పెషల్ దర్శనం కావాలనుకుంటే 100 రూపాయల టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. చిన్నారులకు ఏ సందర్భాల్లో అక్షరాభ్యాసం చేయిస్తారు? 2 సంవత్సరాలు దాటిన చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. అక్షరాభ్యాసానికి 100 రూపాయల టికెట్ ఉంటుంది. ఇక స్పెషల్ అక్షరాభ్యాసానికి 1000 రూపాయల టికెట్ తీసుకోవాలి. ఉదయం 7:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అక్షరాభ్యాసం ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అక్షరాభ్యాసం చేస్తారు. అక్షరాభ్యాసం ఎక్కువగా అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారం రోజున చేయిస్తుంటారు. దసరా నవరాత్రులు, అక్షయ తృతీయ, అమ్మవారి పుట్టినరోజైన వసంత పంచమి, రథసప్తమి, వ్యాస పూర్ణిమ, కార్తీక పౌర్ణమితో పాటు అన్ని ఏకాదశి రోజులు, పంచమి రోజులు అక్షరాభ్యాసానికి మంచివని భావిస్తుంటారు. బాసరలో బస చేయాలంటే వసతుల సంగతి ఏమిటి? ఇక బాసరలో బస చేయాలనుకుంటే అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఆలయానికి సంబంధించిన ఏసీ, నాన్ ఏసీ గెస్ట్ హౌజులు, డార్మెటరీ భవనాలు ఉన్నాయి. అలాగే ప్రైవేటు లాడ్జీలు, వివిధ సామాజిక వర్గాల సత్రాలు అనేకం ఉన్నాయి. బాసరకు బస్సులో వెళ్ళాలంటే ఎలా? హైదరాబాద్ నుంచి బాసర రోడ్డు మార్గంలో 207 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి బయలుదేరేటటువంటి బైన్సా బస్సులు బాసర మీదుగా వెళతాయి. మహాత్మా గాంధీ లేదా ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి బయలుదేరే ఈ బస్సులు జూబ్లీ బస్టాండ్ మీదుగా వెళ్తాయి. బైన్సా బస్సులు దొరకనట్లయితే ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి నిజామాబాద్ వరకు నాన్ స్టాప్ బస్సుల్లో వెళ్ళొచ్చు. నిజామాబాద్ నుంచి బైన్సాకు అరగంటకు ఒక బస్సు ఉంటుంది. నిజామాబాద్ డిపోకు చెందిన కొన్ని బస్సులు కూడా బాసర వెళ్తాయి. బోధన్, జనగాం, యాదగిరిగుట్ట నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఇక బస్సుల్లో వెళ్ళేవారు బాసర చేరకముందే గోదావరి నది వంతెన వద్ద దిగిపోవచ్చు. సో అక్కడే పవిత్ర స్నానాలు ఆచరించి అక్కడి నుంచి ఆలయానికి చేరుకునే వీలుంది. మరి హైదరాబాద్ నుంచి వెళ్ళి ఒక్క రోజులో బాసర అమ్మవారి దర్శనం చేసుకుని తిరిగి రావడం ఎలా? హైదరాబాద్ నుంచి రైల్లో బాసర వెళ్ళాలంటే 191 కిలోమీటర్లు ఉంటుంది. ఇక హైదరాబాద్ నుంచి రోజుకు 7 ట్రైన్లు ఉన్నాయి. పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒకే రోజులో వెళ్ళి రావాలనుకుంటే
ఉదయం 7 గంటల 10 నిమిషాలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి కాచిగూడ నార్కెర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు ఉంటుంది. ఈ ట్రైన్ ఉదయం 11 గంటలకు బాసర చేరుకుంటుంది. ఇక బాసర రైల్వే స్టేషన్ నుంచి గోదావరి నదికి చేరుకోవడానికి ఆలయం ఏర్పాటు చేసిన ఉచిత బస్సులు ఉన్నాయి. షేరింగ్ ఆటోలు కూడా చాలానే ఉంటాయి. గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించిన తర్వాత అక్కడి నుంచి ఆలయానికి చేరుకోవచ్చు. అమ్మవారి దర్శనం తర్వాత సాయంత్రం తిరుగు ప్రయాణం కావచ్చు. సాయంత్రం 4 గంటలకు నార్కెర్ కాచిగూడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఇది రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో కాచిగూడ చేరుకుంటుంది. బాసర వెళ్ళే మిగతా రైళ్లు వాటి టైమింగ్స్ ఏంటి? సో మిగతా ట్రైన్ల విషయానికి వస్తే కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి నాగర్సోల్ ఎక్స్ప్రెస్ ఉదయం 4 గంటల 50 నిమిషాలకు బయలుదేరి ఉదయం 10 గంటలకు బాసర చేరుతుంది. ఇక కాచిగూడ నుంచే పూర్ణ డెమో రైలు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి సాయంత్రం 5:30 గంటలలోపు చేరుకుంటుంది. ఇక దేవగిరి ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాలకు లింగంపల్లి నుంచి బయలుదేరుతుంది. బేగంపేట సికింద్రాబాద్ మీదుగా బాసరకు సాయంత్రం 4:30 గంటలకు రీచ్ అవుతుంది. అజంతా ఎక్స్ప్రెస్ కాచిగూడ నుంచి సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు బయలుదేరి బాసరకు రాత్రి 10 గంటలకు చేరుతుంది. ఇక పర్బని ఎక్స్ప్రెస్ రాత్రి 8 గంటల 55 నిమిషాలకు బయలుదేరుతుంది. ఈ రైలు బేగంపేట సికింద్రాబాద్ మీదుగా బాసరకు తెల్లవారుజామున 2 గంటలకు చేరుకుంటుంది. నాగర్సోల్ వీక్లీ ఎక్స్ప్రెస్ ఆదివారం రాత్రి 11 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి తెల్లవారుజామున సుమారు 3:30 గంటలకు బాసర చేరుకుంటుంది. హైదరాబాద్ ఇసార్ వీక్లీ ఎక్స్ప్రెస్ నాంపల్లి నుంచి శనివారం మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాలకు బయలుదేరుతుంది. లకిడిగపూల్ బేగంపేట సికింద్రాబాద్ మీదుగా బాసరకు రాత్రి 7 గంటల వరకు రీచ్ అవుతుంది. ఇక వారంలో 3 రోజులు నాగవళి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా ఉంటుంది. ఇది సంబల్పూర్ నుంచి విశాఖ మీదుగా హైదరాబాద్లోని చెర్లపల్లి చేరుకుంటుంది. అక్కడి నుంచి బాసర వెళుతుంది. ఇక విశాఖ నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలు కూడా వారంలో 3 రోజులు నడుస్తుంది. ఇది విశాఖ నుంచి హైదరాబాద్లోని చెర్లపల్లి మీదుగా బాసర వెళుతుంది. నిజానికి ఈ రైళ్ళన్నీ బాసర వరకు కాదు, మహారాష్ట్ర చేరుకుంటుంటాయి. సో అయితే బాసరలో వీటికి స్టాప్ ఉంది. బాసర నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణానికి ఉన్న రైళ్ళు ఏంటి? బాసర నుంచి హైదరాబాద్ చేరాలంటే తెల్లవారుజామున 12 గంటల 25 నిమిషాలకు రాయచూర్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఉదయం 4 గంటల 50 నిమిషాలకు అజంతా ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఉదయం 10 గంటల 35 నిమిషాలకు దేవగిరి ఎక్స్ప్రెస్ ఉంటుంది. సాయంత్రం 3 గంటల 25 నిమిషాలకు కాచిగూడ ఎక్స్ప్రెస్ ఉంటుంది. అలాగే సాయంత్రం 3 గంటల 45 నిమిషాలకు కాచిగూడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ సాధారణంగా 4 గంటల తర్వాతే వస్తుంది. వీటితో పాటు వీక్లీ ట్రైన్స్ కూడా ఉంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి చాలామంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారు. నిత్యం వేలాది మంది అమ్మవారిని దర్శించుకుని తరిస్తుంటారు. మీరు కూడా బాసర టూర్ ప్లాన్ చేసుకుంటే అమ్మవారి కరుణాకటాక్షంతో ప్రశాంతంగా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. నమస్తే.